ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు చెప్తున్న మాట, నువ్వు బలహీనుడవు కాదు. నిన్ను బలహీనుడవని అందరికీ చులకన, కానీ యేసయ్య బలవంతుడుగా మారుస్తున్నాడు. మనకి శ్రమలు రాగానే మనం చాలా భయపడుతుంటాం, కానీ ఆ శ్రమల్లో దేవుడు నిన్ను మలుస్తూ ఉంటాడు. ఎవరితో ఎలాగుండాలో నీకు తెలుస్తూ ఉంటుంది. దేవుడు నిన్ను బాధ పెడుతున్నాడు అని అనుకోవద్దు. నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఫ్యూచర్లో నువ్వు నీ అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి సిద్ధం చేస్తున్నాడు నిన్ను. మనకి శ్రమలు వచ్చినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఇంకా మనకి సమీపంగా ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ అది మనకి తెలియక దేవుని దూషిస్తుంటాం. ఈరోజు నీవు కూడా శ్రమలనే కొలువిలో ఉన్నావేమో. నువ్వు భయపడకు. నువ్వు బలహీనుడవు కావు, బలవంతుడవు. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయనను పిలువు, ఆయన సహాయం కోరుకో. ఈ శ్రమలను ఎలా జయించాలని చెప్పి ఆయన సహాయం కోరుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. శ్రమ నుంచి తప్పించుకోవడం కాదు, కానీ దాన్ని ఎలా జయించాలని మనం దేవుని దగ్గర ట్రైనింగ్ తీసుకుందాం. పిరికి వారంగా ఉండకూడదు. మనము దాని మీద పోరాటం చేయాలి. దేవుని సహాయంతో దాన్ని గెలవాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.